మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో అసమ్మతి సెగ పంచాయతీ మంత్రి బొత్స సత్యనారాయణ వద్దకు చేరుకుంది. దీంతో ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు, ఎమ్మెల్యే కుడిబండి శ్రీనివాసరావు ఒకరిపై ఒకరు బొత్సను కలిసి ఫిర్యాదులు చేసుకున్నారు. తనపై అసమ్మతి నేతల తిరుగుబాటుపై ఎస్కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్పందించారు. తన మీద ఫిర్యాదు చేసేవారు ఏదో ఆశించే చేస్తున్నారని, ఎమ్మెల్సీ అయినా మరే నాయకుడైనా వారు ఏదో ఆశించే ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ కేటాయిస్తారని తెలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని వివరణ ఇచ్చారు శ్రీనివాస్. ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారనే అంశంగా సంతోషంగా మేడంని కలడానికి వచ్చాము. ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వారి అర్హతల మేరకు వాళ్ళకున్న వాళ్ళు చేసే పనితీరుని బట్టి టికెట్లు ఇస్తారు. ఎవరో ఏదో అంటే దానికి నేను స్పందించడానికి కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి ఎవరు ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని, ఎవరు చేస్తారు చేయరు అనేది వాళ్ళ సంభాషణ తప్పితే ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. చాలా మంది టిక్కెట్లకు ఆశపడతారు. టిక్కెట్లు ఆశపడినప్పుడు రకరకాల బాధలు ఉంటాయి. మాకు అవకాశాలు రావట్లేదని, దానికి నేనేమి చేయలేను. నీకు టికెట్ కావాలంటే నేనేం చేయగలను. ఇందులో ముఖ్యమంత్రి గారు ఈ పార్టీలో ఎవరైతే గెలుస్తారో వారికే టికెట్ ఇస్తారు. ఇందులో ఎవరికి ఎంపీగా పెడితే బాగుంటుందని ఇప్పుడు ఝాన్సీ మేడం గారిని ప్రతిపాదన చేశారు. ఝాన్సీ మేడం గారు ఎంపీగా వస్తే సంతోషంగా కలవడానికి వచ్చాయి.